తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే లలితాదేవి ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మన మూలా నక్షత్రం రోజు మరీ విశేషం అంటారు. నవరాత్రులే విశేషం, అందులో మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం అంటూ ఉంటారు. మరి ఆ రోజు సరస్వతి యొక్క అలంకారం, ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి అనుగ్రహం కోసం తప్పిస్తూ ఉంటారు. విద్యార్థులే కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా. విద్యార్థులు విద్య కోసం, పెద్దవాళ్ళేమో జ్ఞానం కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా టెంపుల్స్ లో చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలందరూ చదువుకునే వాళ్ళు అమ్మవారి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ రోజు వాళ్ళకి చక్కని విద్య రావాలి, వాళ్ళ కెరీర్ లో మంచి చదువుకున్నప్పుడే మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్, మన స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళకి విద్య రావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఈ రోజు వాళ్ళు ఏ విధంగా పూజించుకోవచ్చు, అలాగే అమ్మవారి మంత్రం, ఏ మంత్రాన్ని వాళ్ళు పఠించాలంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూలా నక్షత్రం రోజు అమ్మవారు జన్మించింది సరస్వతీదేవి యొక్క నక్షత్రంగా చెప్తూ ఉంటారు. అందుకే ఆ రోజు సరస్వతీదేవి యొక్క అలంకరణ చేయడం, సరస్వతీదేవిని పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, ప్రజలందరికీ కూడా మూలా నక్షత్రం సరస్వతీదేవి అని తెలుసు, కానీ ఏదైనా పెళ్లి సంబంధాలు చూసి మూలా నక్షత్రం భయపడతారు. అవును, మూలా నక్షత్రం అమ్మాయి అయితే వద్దు అంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా మూల కానీ ఇంకోటి ఆశ్లేష భయపడుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రానికి కానీ వివాహ జీవితం బాగోదని ఎక్కడా లేదు. అదంతా ఏంటంటే మిత్. వివాహ జీవితం బాగుండాలంటే సప్తమ స్థానము, 12వ స్థానము, శుక్రుడు, కుజుడు, సప్తమాధిపతి, 12వ అధిపతి బాగుంటే సరిపోతుంది. అంతేగాని తెలియక పాపం ఉత్తి పాయింట్లు చూసుకోవడం, ఉత్తి మూల నక్షత్రం కదా వెనక్కి వెళ్ళిపోవడం, అమ్మో ఆశ్లేషాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అది తప్పు పూర్తిగా. అయితే మరి మూలా నక్షత్రం రోజు ఎందుకు పుట్టింది నక్షత్రాలు ఉండగా అమ్మవారు అంటే, మూలా నక్షత్రం ధనస్సు రాశిలో ఉంటుంది. విద్య అంటే ఏంటి? జ్ఞానంతో కూడుకున్నటువంటి. జ్ఞానానికి గురువు కారకుడు. మీకు లాజికల్ మైండ్ ఉంటేనే మీకు జ్ఞానం తొందరగా అబ్బుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ రావాలి, మీకు క్వశ్చన్స్ రైజ్ అవ్వట్లేదు అనుకోండి, మీరు అక్కడ దాని గురించి పరిశోధన చేయట్లేదు అనుకోండి. మీకు క్వశ్చన్స్ ఎక్కువగా లాజికల్గా మీరు ఆలోచింపగలుగుతున్నారంటే మీకు కేతు ప్రభావం ఉంటేనే ఆలోచించగలరు. లాజికల్ థింకింగ్, ఇక్కడ ఇది ఎందుకు ఇలా అవ్వాలి, ఇలాగే ఎందుకు అవ్వకూడదు అనేటువంటి ఒక పరిశోధనాత్మకమైనటువంటి తత్వాన్ని ఇచ్చేది చిత్ర విచిత్ర గ్రహమైన కేతు అధిష్టాన దేవత సరస్వతీదేవి. అలాగే గణపతి కూడా చెప్తూ ఉంటారు. గణపతి ముఖ్యంగా చెప్తుంటారు. గణపతి కూడా మరి అన్ని విద్యలకి ఆయన మూలం. కాబట్టి ఆ మూలా నక్షత్రం రోజు కనుక ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారు, ఇక్కడ ఏంటంటే కేతువుకి 2 రకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, ఆటంకం ఇచ్చేది ఆయనే. సో కేతు నక్షత్రంలో సరస్వతీదేవి ఆరాధన చేస్తే విద్యా ఆటంకాలు కలగవు. అందుకని ఆ రోజు చేస్తారు ప్రత్యేకంగా. అది గురువు యొక్క రాసుల్లో ఉంటుంది, న్యాచురల్ 9th హౌస్లో ఉంటుంది. గురువు రాశి అంటే ఏంటి? ఒక గురువు ద్వారా మనం విద్యను నేర్చుకుంటాం. గురువు అనేది లేకపోతే మనకి విద్య రాదు. సొంతంగా కొంత నేర్చుకుంటాం, కానీ గురువు ప్రేరణ కావాలి, గురువు యొక్క అనుగ్రహం కావాలి. అందుకని ఆ రోజు చేస్తారు అనమాట. గురువుకి ఆ రోజు సరస్వతీదేవి పూజ చేస్తారు. హయగ్రీవ స్తోత్రం కూడా చదువుతారు ఆ రోజు. ఎలా అంటే హయగ్రీవ స్వామి హెడ్ మాస్టర్ అయితే ఇవి టీచర్. మెయిన్ మూలం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. కాబట్టి ఏంటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు ఎవరికైతే 4వ స్థానము అంటారు, విద్యాస్థానం పాడైన వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి యాలకులతో దండలా తయారు చేసి హయగ్రీవుడి మాల వేస్తారు ఆ రోజు. అలాగే తెల్లటి పుష్పాలతో దండను తయారు చేసి సరస్వతీదేవికి వేయిస్తారు ఆ రోజు. అప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులు బాగుంటాయి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా వాయువ్యం అంటే మనకి నైరుతి గది ఉంటుంది చూసారా, మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మాస్టర్ బెడ్రూమ్లో పడమర గోడకి, దానికి వాస్తులో పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం అని ఒక శ్లోక ప్రామాణికత ఉంది. అంటే పడమర నైరుతిలో విద్యాభ్యాస మందిరం కట్టుకోమన్నాడు, అక్కడ కూర్చొని చదవమన్నాడు, అక్కడ బుక్స్ పెట్టుకోమని చెప్పాడు. రీడింగ్ రూమ్ ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ రీడింగ్ రూమ్. ఎందుకంటే అక్కడ సుగ్రీవ్ అనే పదం ఉంటుందమ్మా. సుగ్రీవ్ అనే పదానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే, దానికి మనం చదివే చదువులో ఎసెన్స్ ఏంటో తెలుసుకునేలా చేస్తుంది. ఇప్పుడు సారాంశం తెలియకుండా చదివిన లాభం, దాని యొక్క సారాంశం తెలియాలిగా. సారాంశాన్ని అందించేటువంటి లక్షణం సుగ్రీవుకి ఉంటుంది. మనకి ఇల్లు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో 4 గోడలు కట్టేసాం, ఒక బాత్రూమ్ కట్టేసాం, 4 బెడ్రూమ్లు కట్టేసాం అనుకుంటారు. కాదు. ఇల్లు గృహము అంటే ఇంట్లో వాస్తు పురుషుడు, 45 మంది దేవతా అసురులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వాళ్ళకుండే అధిదేవతలు
వీళ్ళ ఎనర్జీస్తో గృహం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తప్పు, అసలు ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ పెట్టకుండా. ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఇయర్ ఫోన్ ఉంది, నేను సంకలోనో జేబులోనో పెట్టుకున్నాను, నాకు వినిపిస్తుందా? పని చేయదు. జేబులో పెట్టుకుంటే ఎక్కడ వినిపిస్తుంది? ఇది రిసీవింగ్ పవర్, ఇది ఇయర్ ఫోన్ ఇచ్చే పవర్, ఈ ఇచ్చే రెండు power. కనెక్ట్ అవ్వాలి. అలాగే సరస్వతీదేవి ఆరాధన రోజు సరస్వతీదేవి నా మూలా నక్షత్రం రోజు చేసినప్పుడు ఉండే ఫలితం వేరుగా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా చేయాలి. చేయాలి. ఎందుకు అంటే మనకు తెలియకుండానే ఎక్కడో ఏ జన్మల్లోనో ఎక్కడో ఎవరిదో విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది పెట్టాం. అంటే మాస్టర్ మాట సరిగ్గా వినకుండా సహా విద్యార్థులను ఏదైనా ఇబ్బంది పెట్టడము, చులకనగా చూడడం, విద్యని చులకనగా చూసినా విద్య రాదమ్మా. గురువుని నీకు ఈ జన్మలో ఇది అవ్వచ్చు. విద్య నేర్పేవాడు ఒకటే, సరస్వతీదేవే ఆ మాస్టర్ రూపంలో ఉంది. ఇవాళ రేపు కొన్ని సినిమాల్లో చూడండి, కొంచెం చులకనగా చూపిస్తుంటారు. ఎంత దౌర్భాగ్యం. అవసరం ఏముంది? నువ్వు కామెడీ చేయాలనుకుంటే అదే దొరికిందా? మాస్టరే దొరికాడా నీకు? గురువు, మాస్టర్, పంతులు గారు వీళ్ళే దొరికారా? వేరే రకంగా చేయొచ్చుగా. ఇక్కడ ఏమైపోతుందంటే మనం పిల్లలకి తెలియకుండానే మనం ఒక కామెడీ పీస్ని చేస్తున్నాం. మాస్టర్ని, చదువు చెప్పే మాస్టర్ని కామెడీ పీస్గా చూసేది మనమే అలవాటు చేసి, వాడు విద్య నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? అసలు ఫస్ట్ ఆ భావన అవ్వట్లేదుగా. మా చిన్నప్పుడు అక్కడ నుంచి గురువుగారు వస్తున్నారంటే ఈ పక్క సందులోంచి వెళ్ళిపోయి భయపడేవాళ్ళు, ఎదురుకు వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటిది నువ్వు రకరకాల డైలాగులు పెట్టేసి రకరకాల చులకన చేసి నువ్వు ఏం చూపిస్తున్నావు సొసైటీకి, ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి? అనుకోవచ్చు ఏమండి సినిమా వాళ్ళు ఏం మారరండి, ఒక్కడు మారినా సరే పాడైపోయినట్టేగా. ఆ ఒక్కడి వాళ్ళు ఇంకో 10 మంది తయారవుతారు. కాబట్టి మొట్టమొదటిగా సరస్వతీదేవి పూజ అంటే కేవలం ఏదో పటం పెట్టుకుని మూలా నక్షత్రంలో చేయడం అనేదే కాదు. మనకి విద్య నేర్పించే ఆ మాస్టర్లో సరస్వతీదేవిని చూడగలగాలి, గౌరవించడం, అంత గౌరవం ఇవ్వగలగాలి. పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఒకరోజు ఏమైందంటే నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నాకు 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళు అవుతుంది దాదాపు ఇది జరిగి. మా చిన్న అబ్బాయి ఏం చేశారంటే స్కూల్కి వెళ్ళి వచ్చి వెనకాల తట్లు ఉండేవి కర్రతో కొట్టినట్టుగా. ఏమిట్రా ఇలా ఉంది అని నేను వాడిని అడుగుతుంటే వాడు చెప్పట్లే. అసలు చెప్పడే, ఎలా తగిలిందిరా, పిల్లలు కొట్టుకున్నారా అంటే ఏమి చెప్పట్లే. నేను హెచ్ఎంకి ఫోన్ చేశాను, మేడం ఇట్లా మా అబ్బాయికి కాలుకి కొట్టినట్టు ఉంది, పిల్లలు కొట్టుకున్నారా, టీచర్ కొట్టింది అర్థం కావట్లేదు, వీడేమో చెప్పట్లేదు అంటే హెడ్ మాస్టర్ ఏం చేసింది, ఆవిడ ఆగండి సార్, నేను మీ అబ్బాయి బాగానే చెబుతారు, ఎవరు ఎందుకు కొడతారు అని టీచర్ని తెలుసుకుంది. టీచరే కొట్టిందట. అంటే ఎందుకు కొట్టింది అంటే ఆవిడ అతను ఏదో పరిధ్యానంలో ఉన్నాడు, అడుగుతుంటే ఏటో ఆలోచిస్తున్నాడు అని కొట్టిందంట అండి. మీరు రేపు రాండి, నేను సారీ చెప్పిస్తాను అన్నది ఆవిడ. నేనేమన్నంటే అయ్యో అలాంటి తప్పిదాలు చేయకండి మేడం, నేను రేపు వస్తా స్కూల్కి, కానీ మీరు నాకు సారీ చెప్పించే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి దయచేసి, అది చాలా తప్పని. నేను ఏం చేశాను, నెక్స్ట్ డే ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఒక 1/2 కిలో స్వీట్ తీసుకున్నాను. స్కూల్కి వెళ్ళి టీచర్ గారు, మేడం ఒక్కసారి బయటికి రారా, నిన్న మా అబ్బాయిని మీరు కొట్టారంట, మా అబ్బాయి బాగు కోసమే మీరు కొట్టారు, కక్ష ఏముండదు, నాకు తెలుసు ఆ విషయం, మా అబ్బాయి బాగుండాలని కొట్టారు కాబట్టి ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు మా అబ్బాయి మీద, కాబట్టి స్వీట్ తీసుకోవడం ఇచ్చేసి వచ్చాను. సూపర్ అండి. ఎందుకంటే నేను వెళ్ళి గొడవ చేయొచ్చు, టీచర్ తీసేస్తారు లేదని డిమాండ్ చేయొచ్చు, పిల్లల్ని ఇలా కొడతారా అని కావచ్చు. దానివల్ల టీచర్ మనసులో ఏమవుతుందంటే, అరే వీళ్ళ బాగు కోసం నేను 2 దెబ్బలేస్తే ఇలా తయారయ్యారేంట్రా అని. మొత్తం ఆ అమ్మాయి పాపం ఆవిడ ఇంకొక 20 సంవత్సరాలు చేయొచ్చాము టీచర్ జాబ్, అడుగు 30 ఉంటాయి, ఇంకో 30 సంవత్సరాలు చేయొచ్చాము. కానీ 30 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే పిల్లల మీద వీళ్ళకి చెప్పేం లాభం, వీడు బాగా చేస్తాడు, మనం ఎందుకు కొట్టాలి, వాడు వచ్చి నన్ను ఎందుకు అనాలనే భావన మైండ్లోకి వెళ్ళిపోతుంది. పిల్లడికి ఏమవుతుందంటే టీచర్ మీద గౌరవం పోతుంది. చూసారా, నేను ఇంట్లోకి వచ్చి చెప్పగానే మా నాన్న గొడవ చేసి తీసాడు, ఇంకా ధైర్యం పెరుగుతుంది, ప్రేయర్ పెరుగుతుంది. అప్పుడు ఆ సంఘటన ఏమవుతుందంటే మా అబ్బాయిని చూడగానే స్వీట్ డబ్బా గుర్తుకొస్తుంది ఫస్ట్ ఆ టీచర్కి. కొద్ది గొప్ప పోనీలే అని చెప్పేసి కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది, అలా ప్రేమ వస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా టీచర్ కక్షతో చేసిందా కాదు, అక్కడ నిజంగా పిల్లవాడు ఎంత శ్రమపడి చెప్తుందమ్మా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన టీచర్ ఎంతో శ్రమ. మనం అందరం ఏమనుకుంటాం టీచర్ జాబ్ ఇది చాలా ఈజీ, ఏముంది హాఫ్ డే ఉంటుంది, 3 గంటలకి ఇంటికి వచ్చేస్తారు, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అనుకుంటాం. కాదు, చాలా కష్టం, ఎంత కంట శోష ఉంటుంది తెలుసా. అసలు పిల్లలకు అర్థం అవ్వాలి, అర్థం కాకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది, అయినా ఓపిక్గా చెప్పాలి. టీచరు ఏదో మనం ఏదో నెల జీతం తీసుకుంటున్నారు, ఏదో పిల్లలకి అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారే వాళ్ళు ఉన్నప్పటికీ సిన్సియర్గా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అవును కదా. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా టీచర్ను గౌరవించాలి. టీచర్ అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి అనే భావన మనం చేయాలి. ఎంతసేపు సరస్వతీదేవి పటంలో ఉన్నది సరస్వతీదేవి కాదు నాన్న, నీకు విద్య నేర్పే టీచర్ ప్రత్యక్ష దైవం, ప్రత్యక్షంగా కనబడే సరస్వతీదేవి టీచర్ అని చెప్పగలగాలి. అది నేర్పించగలగాలి పూజ చేస్తూ.
పూజ Super. నేర్పిస్తే పిల్లలకి. ఓం సరస్వతీ దేవి నమః చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవాలనుకుంటే. లేదు అంటే గనక సరస్వతి అష్టోత్తరం చదువుకోవచ్చు ఆ రోజు. తెల్లటి పుష్పాలతో గనక పూజిస్తూ పత్రములు పుష్పములు రెండు కలిపి గనక పూజించినట్లయితే వాళ్ళకి విద్యా సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నా పోవడం జరుగుతుంది పిల్లలకి. గురుగారు, యాలకుల మాల సమర్పించాలి అని మీరు ఇందాక చెప్పారు. అంటే దోషం ఉన్నవాళ్లే చేయాలా, ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయొచ్చు అంటారా? దోషం ఉన్నవాళ్ళు చేస్తే వాళ్ళ దోషం తగ్గుతుంది, లేని వాళ్ళు చేస్తే ఇంకొంత ప్రతిభ పెరుగుతుంది వారికి. ఓకే, కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా అలా చేసి ఇంట్లో అదొక తాంత్రికమైనటువంటి ప్రక్రియ, అంటే వాళ్ళకు ఉండే దోషాలు పోవడానికి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి సరస్వతీ దేవి యొక్క విశిష్టత, ఆ రోజు అలంకారం యొక్క విశిష్టత, అలాగే పూజా విధానం. అంటే ఫోటోలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడమే కాదు, ప్రత్యక్షంగా మన గురువుల్ని కూడా మనం గౌరవిస్తే తప్పకుండా మనకి విద్య అనేది కలుగుతుంది అనేటువంటి ముఖ్యమైన విషయం ఈరోజు మనం తెలుసుకున్నాం. గురుగారు తెలియజేశారు. అలాగే తప్పకుండా అమ్మవారి స్తోత్రాలు, హయగ్రీవ స్తోత్రాలు కూడా పఠించగలిగే ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చదువుకోవచ్చు. స్తోత్రాలు, అమ్మవారి మంత్రాలు పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితం, మంచి విద్య అనేది కలుగుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.